బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ ప్రచార దూకుడు పెంచారు. జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రచారానికి జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎంవి రాజపాలెం, కర్లపాలెం గ్రామాలలో వేగేసిన నరేంద్ర వర్మ ప్రచారం సాగింది. అటు బాపట్ల పట్టణంలోని 15, 16, 17వ వార్డులో వేగేసిన నరేంద్ర వర్మ ప్రచారం చేశారు. మొదట బాపట్ల తాలింకాన వద్ద వేగేసినకు ప్రజలు ఎదురెళ్లి స్వాగతం పలికి హారతిచ్చారు. ప్రచారం కోసం తిరిగే క్రమంలో తాను గుర్తించిన సమస్యలను తాను ఎమ్మెల్యేగా తిరిగొచ్చి పరిష్కరిస్తానన్నారు. ప్రజల జీవితాల్లో సమూలమైన మార్పులు తెచ్చేందుకే జనసేన, బీజేపీ, టీడీపీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడం 100% పక్కా అన్నారు. బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పోటీ తత్వంలో భాగంగా అవినీతికి అడ్డాగా మారిన బాపట్లని, దోమలతో సావాసం చేసే బాపట్లని, మురికి కూపమైన బాపట్లని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెబుతున్నారు. ఇవన్నీ కాకుండా డ్రగ్స్ బాపట్ల అనే పరిస్థితి, గంజాయి బాపట్ల అనే పరిస్థితి ఉంది. ప్రభుత్వం యాక్టులతో భూములు పోగొట్టుకోవాలి, ఈ డ్రగ్స్తో మా పిల్లల్నే పోగొట్టుకోవాలా అని నేను అడుగుతున్నా. మన పిల్లల్నే రక్షించుకోలేని ఈ ప్రభుత్వం, అది మీ బిడ్డ అవ్వచ్చు, నా బిడ్డ అవ్వచ్చు, గంజాయికి ఏ బిడ్డ లోనైనా ఆ బిడ్డను బయటికి తీసుకురావడం ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. గంజాయి హబ్బగా మారిపోయింది ఈరోజు బాపట్ల. కాలేజీల చుట్టూ గొంతుల్లో గంజాయి దొరికి